మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా స్థానిక కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డితో రోడ్డు షోలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్ షోలో భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మన తమ్ముడు పరమేశ్వర్ ఎమ్మెల్యే గెలిపించుంటే మీ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడేటోడు, మా దగ్గరికి సమస్యలు తీసుకొచ్చేది. కానీ ఇలా దురదృష్టవశాత్తు మన అసెంబ్లీలో గెలవలే. అందుకే ఈసారి సునీతమ్మని ఎంపీగా గెలిపించండి. మీ 30 సమస్యలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు మన ఇందిరమ్మ రాజ్యం ఉంటది, పేద ప్రజాపాలన ఉంటది. 10 ఏళ్లు మీ ప్రాంతాన్ని అర్థంగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. అందుకే సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా. విద్యుత్ శాఖ ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా అందించడం వల్ల విద్యుత్ డిమాండ్ వినియోగం గణనీయంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ వినియోగం పెరుగుతున్నా తమ సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా కూడా నిమిషం పాటు అంతరాయం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కావాల్సినంత కరెంటు అందుబాటులో ఉందని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. హుస్నాబాద్ లో BLR కన్వెన్షన్ లో నియోజకవర్గానికి సంబంధించిన సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్కి మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ప్రతి బూత్లో మెజార్టీ సాధించడానికి కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నేతలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 2-3 పాయింట్లు దయచేసి అందరూ వినండి. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మాట అమలు చేసినాం. మనం ఒకటి కూడా ఫెయిల్ కాలే. అది ఉచిత విద్యుత్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఏ స్కీమ్ తీసుకున్నా మనం అన్ని అమలు చేసినాం. 2014 నుంచి 24 దాకా ఉన్న బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. బీజేపీ ఉదాహరణకు 15 లక్షలు ఇస్తాను చేసిందా? పబ్లిక్గా చెప్పింది, ఓపెన్గా చెప్పిందా? 15 లక్షలు వేయాలి. దాని తర్వాత రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను, అది అయిందా? రైతులకు పెన్షన్ ఇస్తాను, తెలంగాణ విభజన హామీని అమలు చేయాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. పోగా మొత్తం దేశాన్ని మొత్తం అమ్మేస్తుంది ఆదానికి, అంబానికి. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్లో క్రిటిసైజ్ చేశారు. తల్లిని చంపి పిల్లలు తెచ్చుకున్నారు. అటువంటి వాళ్ళు ఓటానికి హక్కే ఉన్నది. బండి సంజయ్ ఎంపీ 5 ఏళ్లలో సైదాపూర్ మండలానికి ఎన్నిసార్లు వచ్చినా ఏం చేసినా అంతది. నేను ఎంపీ ఉండి నేను ఎన్నిసార్లు వచ్చినావు? నేను ప్రతిసారి ఎప్పుడైనా ఏ ప్రోగ్రాం అసలు వదిలిపెట్టలే. కంపల్సరీ సైదాపురంలో నేను అన్ని గ్రామాలు తిరిగిన. అంటే భక్తి అంటే నేను ఎవరితో పోటీ అవసరం లేదు. మన భక్తి గుండెల్లో భక్తి ఉండాలి, గుళ్ళే దేవుడు ఉండాలి. కానీ వాళ్ళు ఓట్ల కొరకు భక్తిని వాడుకుంటారు. ఇది దయచేసి ప్రజలకు చెప్పాలి. మనందరం భక్తులం కాదా? మన భక్తి లేదా? వాళ్ళు ఓన్లీ ఓట్ల కొరకు అడిగే పరిస్థితి ఉంది. వాడు దయచేసి అది భారతీయ జనతా పార్టీ. రెండోది టీఆర్ఎస్ 3016 నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చిండా? రైతు రుణమాఫీ చేసిండా? దళిత బంధు ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? 3 ఎకరాలు జాగా ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? వారి మన 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నారు వీళ్ళిద్దరు. 6 గ్యారెంటీల గురించి అడిగినప్పుడు ఊర్లలో, రాష్ట్రంలో మనం జవాబు చెప్తున్నాం. నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి చెప్తున్నా, అందరు నాయకులు చెప్తున్నారు. ఊర్లలో మీరు కదా చెప్పాల్సింది. నేను ఊరికైనా ఊరు వచ్చి అన్న నాకు ఓటు పోటీ చేస్తున్నా అని చెప్పిపోయినా. కానీ ఓట్లు ఇచ్చింది, గెలవడానికి కారణమైంది మీరు కదా. ప్రతి ఇల్లు తిరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తాను ఇక్కడ అవినీతికి పాల్పడకపోబట్టే
మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ఈనాడు ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది మోదీ వికృత రూపానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మద్యం పాలసీలో కుంభకోణాన్ని సృష్టించి అందులో కవితను ఇరికించారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తుండగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలలో ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్వీట్ చేసిన కేటీఆర్ దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మవద్దని మోదీని ఉద్దేశించి అన్నారు. దశాబ్దాల కాలంలో ఏం చేశారనే విషయాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. ఈ సందర్భంగా మోదీకి యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలను కేటీఆర్ సంధించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ సుడిగాలి పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్లపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 10న సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. దీన్ని విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యం ఏర్పాట్లలో తలాములకలైంది. కేసీఆర్ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిశీలించారు. ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం విదితమే. అధినేత బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించిన బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు ఓటు వేసి గెలిపించాలని పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పూరి ఈశ్వర్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GDK2A బొగ్గగరిపై పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించిన బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు ఓటు వేసి గెలిపించాలని పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పూరి ఈశ్వర్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GDK2A బొగ్గగరిపై పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రేవంత్ రెడ్డి మైండ్ ఖరాబ్ అయి మాట్లాడుతున్నాడని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. తాను బీసీలకు ఏమీ చెయ్యలేదని సీఎం రేవంత్ అనడం అవివేకమన్నారు. బాలాజీనగర్లో విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈటెల. ఒక బీసీల కోసమే 250 రెసిడెన్షియల్ స్కూల్స్ కి జీవో ఇచ్చిన వ్యక్తి తానేనన్నారు. సంచార జాతి పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండా స్కూల్లో అడ్మిషన్ ఇచ్చింది కూడా తనే అన్నారు. 360 రోజులు అణగారిన వర్గాల పిల్లల కోసం తాను చేసిన సేవ చేసినట్లు చెప్పారు. బాధ అనిపించే అంశం ఏంటంటే అక్కడ మోడీ గారు ఉన్నప్పటికి కూడా ఇక్కడ మోడీ గారి పార్టీ అధికారం లేదు. మోడీ గారు ఎన్నెన్ని చేసిండ్రో ఒక గంట చెప్తాడు. ఇప్పుడు మా ఆచార్య గారు పేదవాళ్లకు వైద్య సౌకర్యం, ఇవాళ మనం గుడిసెలు కూలి చేసుకొని బతాం. మనకేం బ్యాంకు బ్యాలెన్స్లు ఉండవు, LIC పాలసీలు ఉండవు, హెల్త్ కార్డు ఉండదు, అప్పుల చిట్టీలు తప్ప. ఇంట్లోకెళ్ళి భర్త బయటికి పోతాడు, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అవుతాడు, రక్తం నెత్తికి దెబ్బ తాకింది, చెవులకెళ్ళి రక్తం వస్తుంది, ముక్కులకెళ్ళి రక్తం వస్తుందని 20 లక్షలు కట్టవా అంటాడు. 20 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇంట్లో ఉండవు. భర్తను బతికించుకోవడానికి ఆ భార్య పడే తంటాలు ఇంత అంత ఉండవు. ఆ ఇంటికి పోతుంది, ఈ ఇంటికి పోతుంది, ఎవరిని అడిగినా 5,000 10,000 కంటే ఎక్కువ. ఇది అనుకోకుండా వచ్చి పడ్డ కష్టం కాబట్టి అలాంటి పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఇలా వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్లో ప్రవేశపెట్టిన వ్యక్తి మోడీ గారి వారు. మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆయుష్మాన్ భారత్ కూడా వచ్చింది. అట్లనే చనిపోయిన వాళ్లకు ఇలా రైతు చనిపోతే 6 లక్షల రూపాయలు వస్తాయి, 5 లక్షల రూపాయలు వస్తాయి. కానీ రైతు కూలీలు చనిపోతాయి. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్లకు ఏం రాదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాంటి కుటుంబం రోడ్ల మీద పడద్దని 2 రకాల ఇన్సూరెన్స్ తెచ్చి, ఒకటేమో న్యాచురల్గా జ్వరం వచ్చో ఏదైనా డిసీజ్ చచ్చిపోతే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ చచ్చిపోతే
4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ని మొట్టమొదటిసారి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారే. సొంత ఇంటికాడ మీకు తెలుసు ఇక్కడ ఎన్నిసార్లు కూలగొట్టినా ఈ గుడిసెలు, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, లాఠీలతో దెబ్బలు తిన్నా గూడును మాత్రం వదిలిపెట్టకుండా ఉన్నాం మనం. అంటే ఇంటికి గంట ఉంటుంది. ఎవరం మనం? ఈ బాలాజీ నగర్లో ఈ ప్రాంతాల్లో వేసుకున్న గుడిసెలన్నీ కూడా తెలంగాణ పల్లెల్లో అన్నం దొరకకపోతే, కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టమైతే పొట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళం మేము. కడుబీదరికలు ఉన్న వాళ్ళం మేము. పైసలున్నాడు ఎవడు బాలాజీ గారు రాలే, ఇప్పుడు వస్తాను. ఇప్పుడు మామూలు జర తెల్లబడగానే వీళ్ళ మీద వ్యాపారం చేసుకోవడానికి పెద్దలు వస్తారు తప్ప అంతకుముందు వచ్చిన వాళ్ళంతా కూడా గూడు లేని వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చింది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనని బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని, మోదీ తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నట్లుగా చెప్పారు. అవినీతిని బీజేపీ ప్రభుత్వం సహించదు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాణానికి బొమ్మ బొరుసుగా ఉన్నాయి. ఆస్తులు, అక్రమ సంపాదనపై చర్చకు నేను సిద్ధం. మీరు సిద్ధమా? హస్తం పార్టీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఆ పార్టీ ఇప్పటి వరకు చేసిన అవినీతి అక్రమాలు చాలు. కాంగ్రెస్ మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దు. అక్రమ సంపాదనతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు అని బండి సంజయ్ విమర్శించారు. కాబట్టి ఇటువంటి విషయంలో ఇలా ఈ ఎన్నికల తరుణంలో దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇలా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయిందో స్పష్టం చేయాలి. 6 గ్యారెంటీ విషయంలో నమ్మేమి ప్రజలు ఓట్లేసారు, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తారో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్ పోతుందని భావించే అడ్డగోలుగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి, ఆయన కుటుంబం అవినీతి పాల్పడుతుంది కాబట్టి ఇలా సీబీఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. నాకు ఏం తెలియదని చెప్పి మళ్ళీ అమాయక మాటలు నమ్మించి అమాయకునిగా నటనలో జీవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి రంపాన పెట్టి నీ కుటుంబం ఒక్కటి మాత్రం బాగుపడి మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ పైసలు పంజాబ్ పంచినావు, ఇక్కడ పైసలు ఢిల్లీలో లిక్కర్ దందా చేయించినావు, ఇక్కడ పైసలు విదేశాల్లో పెట్రోల్ పెట్టిస్తున్నావు, మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలు చెప్తున్నావు. వాళ్ళు ఎట్లా అంటారు నేను ప్రజలు? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సనత్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ఎన్నికల దేశం కోసం జరుగుతున్న ఎన్నికలని అందరూ బాధ్యతగా తమ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10వ తేదీన జరగబోయే ప్రధానమంత్రి మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు. దేశం కోసం, ధర్మం కోసం, దేశ భద్రత, సమగ్రత కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మోదీకి, బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలకు ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, కనీసం ఓటు అడిగే పరిస్థితి కూడా ప్రతిపక్ష పార్టీలకు లేదని విమర్శించారు. అవినీతికి ఆస్కారం లేని అవినీతి రహిత ప్రభుత్వాన్ని మోదీ కొనసాగిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, బోడుపల్లికి చెందిన కార్పొరేటర్లను తాను కాంగ్రెస్ లోకి వెళ్లమని చెప్పినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్కు కోవట్టులుగా పనిచేయాలని ఆదేశించినట్లుగా వారు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్లినా అక్కడ సరైన ప్రాధాన్యత లేక ఇబ్బంది పడుతున్నారని, తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిపారు. పాత కాంగ్రెస్ నాయకులతో తమకు పొసగడం లేదని, తిరిగి బీఆర్ఎస్లోకి వస్తామని చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పుడు 5 ఎకరాలు పైబడిన రైతులకు కూడా నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాలో నిధులను జమ చేసింది. రైతు భరోసా కింద ప్రభుత్వం 2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు జీవోను విడుదల చేసింది. తాము అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద 15,000 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. 5 ఏళ్ల నుండి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి రెడ్డిలకు ఏమి చేశారని రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నల్లకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
టూరిజం శాఖ మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు. ఎంపీగా నిలబడుతున్న కిషన్ రెడ్డికి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో భయం పుట్టుకుందని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించి దానం నాగేందర్ను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రావాలి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితేనే అందరికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రెడ్డి సంఘం తరఫున స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా రెడ్డి బంధువులు అందరూ రెడ్డి సంఘం సపోర్ట్ కాంగ్రెస్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లోనే మాకు ఇన్నేళ్ళ కొట్లాట ఏదైతుందో రెడ్డి కార్పొరేషన్ మా ఆవేదన పెదరెడ్ల కళ 100 రోజుల్లోనే మాకు అనౌన్స్ చేయడం జరిగింది. మా వర్గంతో పాటు 16 కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది, అన్ని వర్గాలకు కూడా. కాబట్టి రెడ్డి బంధువులు అందరూ కూడా ఆలోచించాలి. మన ఉనికి ఏదైతే తెలంగాణ వచ్చినాక మన ఉనికికి ప్రమాదం ఏర్పడి అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక మన ఉనికి అన్ని వర్గాలతో కలుపుకొని మన ఉనికి నిలబడ్డది. కాబట్టి మన రెడ్డి బంధువులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి బంధువులందరూ కూడా మనకు మరొక్కసారి రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్కు రేవంత్ అన్నకు మద్దతుగా ఇవ్వాల్సిన సమయం అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా రేవంత్ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో ఎవరు నిలబెట్టినా కూడా మన రెడ్డి బంధువులందరూ కూడా మనం భవిష్యత్తు మంచిగా ఉండాలి. మన ఉనికి నిలబడాలంటే మాత్రం ఖచ్చితంగా కులం చూడకుండా ఖచ్చితంగా ఏ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి నిలబెట్టినా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలి. రేవంత్ అన్నను బలపరచాలి. భవిష్యత్తు మనం మళ్ళీ ఉనికి కోల్పోకుండా మనం ప్రమాదాన్ని పడకుండా మన అస్తిత్వాన్ని కూడా కాపాడుకునే అవసరం మన మీదనే ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో మా రెడ్డి సంఘం రెడ్డి బంధువులందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్న ప్రభుత్వానికి ఉంటుంది. రెడ్లో బీద రెడ్లు ఉన్నారు అని కార్పొరేషన్ ఇస్తాను మోసం చేసిండు. 23 బొందబెట్టినాం కేసీఆర్ గారిని రెడ్లందరం కలిసి. కాబట్టి మాట తప్పిండు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన. తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో దానం నాగేందర్ గారు ఘన విజయం సాధిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో 3 సార్లు ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి గారు ఒకసారి పార్లమెంటు 5 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన ఏం చేయలేదు. 7 కాన్స్టిట్యున్సీలకు ఏం చేయలేదు. అంబర్పేటకు మాత్రం ఏం చేయలేదు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గెలిచిండు. అవి కాంగ్రెస్ పార్టీ ఫండ్తోనే కమిటీ హాళ్ళు, రోడ్లు వేసి స్కూళ్ళు, చిన్న చిన్న స్కూళ్ళు, అదే ఆయన చేసిన పని. ఏ రెడ్డిని ఎదగనీయలేదు. ఓ రెడ్డి సత్నాలకు రాలేదు. ఓ రెడ్డి హాస్టల్ కట్టలేదు. రెడ్డి మీటింగులు పెట్టలేదు. కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ ప్రజలు కూడా ఆయన ఏం చేసిండు, ఏం ఉద్ధరించిండని కిషన్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపిస్తారు. అడగనికనన్న ఇది ఉండాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది నన్ను ఆదరిస్తలేరు అని. ఎమ్మెల్యే నిలబడికి కూడా భయపడ్డాడు. అందుకేమన్నా ఎంపీగా నిలబడతా అంటున్నాడు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం చేస్తాడేమని. 5 ఏళ్ల నుంచి రాష్ట్రాలు ఢిల్లీలో పోతున్నాడు ఆయన. ఇంతవరకు కన వాళ్ళు అంబర్పేటల నీ పార్టీ వాళ్ళే నిన్నొద్దనుకుంటున్నప్పుడు ఇంకా ప్రజలంతా ఎవరు వేస్తారు? కిషన్ రెడ్డి గారు మీరు అన్ఫిట్ కిషన్ రెడ్డి గారు అయిపోయారు మీరు. కాబట్టి మీరు ఇంటికి పోవాల్సిందేగా. చేవెళ్ల పార్లమెంట్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ వద్ద షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. రోడ్ షోలో గులాబీ శ్రేణులు యువత బాణసంచా పేలుస్తూ కేటీఆర్కి దారి పొడవునా అపూర్వ స్వాగతం పలికారు. కేటీఆర్ ప్రసంగానికి ప్రజల నుండి విశేష స్పందన లభించిందని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే మన ఓటు అనే నినాదాలతో కేటీఆర్ రోడ్ షో జోరందుకుంది. ఈ నెల 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని వారన్నారు. జిల్లాలలో మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు, మన అక్కలు పాపం అరిచేతిలో కాంగ్రెస్ పార్టీ వైపుగా చూపెడితే మోసపోయినారు. పాపం అరిచేతిలో వైపుగా చూపెట్టి ఇష్టం హామీస్తే ఆగమైపోయినారు. నేను మనందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే అంటా ఉన్నా, 4 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి పోయి ఇక్కడికి వచ్చిన సమాజ
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్య పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్, మెగా హీరోలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఏకంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా జనమే జయమని నమ్మే జనసేనాని గెలిపించండి అని ఓ వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలనే విషయంలో ముందుంటాడు. తన గురించి కంటే జనం గురించి ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కాదని కవులు, రైతుల కన్నీరు తుడిచిపెట్టడానికి ఖర్చు పెట్టడం, జవాన్, కార్మికుల లాంటి వారికి సాయం చేస్తాడన్నారు. తాను చేసిన సాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సిందే అని చెప్పారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు, రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన బీజేపీని ఒంటరి చేద్దాం, వ్యతిరేకిద్దాం, శిక్షిద్దామని సంయుక్త కిసాన్ మోర్చా హైదరాబాద్ సోమాజిగూడలో పిలుపునిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో రైతులు, కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రంలో మోదీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ 10 ఏళ్లలో రైతులు, వ్యవసాయ కూలీలు 4,25,000 మంది ఆత్మహత్యలకు కారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోగా కీలక వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకుందని ఆరోపించారు. రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన బీజేపీని ఒంటరి చేద్దాం, వ్యతిరేకిద్దాం, శిక్షిద్దామని సంయుక్త కిసాన్ మోర్చా హైదరాబాద్ సోమాజిగూడలో పిలుపునిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో రైతులు, కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రంలో మోదీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ 10 ఏళ్లలో రైతులు, వ్యవసాయ కూలీలు 4,25,000 మంది ఆత్మహత్యలకు కారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోగా కీలక వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకుందని ఆరోపించారు.